రైట్ ట్యాంక్ బండ్ మీద ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఏ విధమైన మన అవకతవకలు ఏర్పడ కాకుండా ప్రభుత్వం ప్రజలకు సురక్షితంగా వాళ్ళ నిమజ్జనం కలిగించాలని చెప్పేసి ఇక్కడ చాలా వరకు మన కాంగ్రెస్ సంబంధించిన పెద్దలు వచ్చి ఎమ్మెల్యేలు కావచ్చు, మన గద్దలు విజయలక్ష్మి గారు, ఆది శ్రీనివాస్ గారు వచ్చి వాళ్ళతో మాట్లాడుతారు. మనతో పాటు తెలంగాణ PCC కమిటీ అధ్యక్షుడు ఉన్నారు మహేష్ కుమార్ గారు కూడా. సార్ చెప్పండి సార్, హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవం అంటే చాలా ఘనంగా జరుగుతాయి. ఈసారి ఇలా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? ప్రతిసారి జరిగిన దానికన్నా మరింత ఘనంగా ప్రశాంతంగా జరిగే అవకాశం ఉన్నది. గణేష్ నిమజ్జనం అనేది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రభుత్వ పరంగా చేయాల్సింది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. అందరూ కూడా అన్ని వేళ అందుబాటులో ఉండి రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యక్రమాన్ని సజావుగా జరిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ ఇంతవరకు రేపైతే చాలా వరకు ట్రాక్టర్లు కానీ గణేష్ వినాయకులు చాలా ట్రాఫిక్ ఉండబోతుంది. ఈ ట్రాఫిక్ కంట్రోల్ గురించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? పోలీస్ వ్యవస్థ ఇదివరకే చాలాసార్లు రివ్యూ చేసి తగు చర్యలు తీసుకున్నారు. దే ఆర్ మానిటరింగ్ ఇన్ ప్రాపర్ లెవెల్. ఒకేసారి రాకుండా నెమ్మదిగా దాన్ని అంతా కూడా సెట్లో మానిటర్ చేసుకొని ఒకేసారి రాకుండా క్రమబద్ధ గురించి నాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సార్ మనం చాలా వరకు చూస్తున్నాం గణేష్ ఉత్సవ కమిటీ ఇక్కడ చాలా ఆందోళనకరమైన వాతావరణం కొనసాగించింది. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి చెప్పేసి వాళ్ళ రోడ్ల మీద వచ్చి ఆందోళన ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది కదా. రాత్రికి టోటల్గా చేంజ్ కావడానికి ప్రభుత్వం నిజంగా స్పందించింది ఈ విషయంలో? డెఫినెట్గా ఇప్పుడు ప్రజల సౌకర్యం చేసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. అది మా కనీస ధర్మము. ప్రభుత్వ పరంగా రేపు నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు, చర్యలు, తగు మెషినరీ, తగు సిబ్బంది, అన్ని రకాలు కూడా ఏర్పాట్లు జరుగుతాయి. మేడం చెప్పండి మేడం, ఏ విధంగా ఉండబోతుంది సార్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు? చూడండి, చాలా ఘనంగా ఉండబోతుంది. మీకు తెలుసు, ఫస్ట్ టైం ఎవర్ చీఫ్ మినిస్టర్ గారు, మా ముఖ్యమంత్రి గారు అంటే ఎప్పుడు కూడా ఏ రివ్యూ మీటింగ్ లోపల ఏ సీఎం గారు కూడా తీసుకోలేదు ఒక వినాయక చవితికి. ఈసారి ఫస్ట్ టైం మా సీఎం గారు కొన్ని సూచనలు ఇచ్చారు, కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ రోజు ఉత్సవ కమిటీ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ జరిగింది. సో ఆయన చెప్పిన సూచనల ప్రకారమే మేము నడుస్తున్నాము. అయితే ఈసారి మీరు చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ లాగే గణేష్ చవితి అంటే ఏ నిర్వాహకులకు కానివ్వండి, ఏ భక్తులకు కానివ్వండి, ఎటువంటి ఆటంకంలు కలగకుండా చాలా సాఫీగా నడపాలనేసి ఈరోజు GHMC అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా పనిచేస్తూ మేము ముందుకు సాగుతామండి. అంటే ఈరోజు మేము చూసినట్టయితే ఆల్రెడీ మేము గత 1 month నుంచి కూడా ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. GHMC తరఫున మా కమిషనర్ గారు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మీటింగ్స్ జరుపుకుంటూనే వస్తున్నారు. సో ఈరోజు మెయిన్ మనకి అంటే ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చారో వినాయకుడి నిమజ్జనం కోసం భక్తులు వాళ్ళు వస్తున్నారో, ఆ రూట్ మ్యాప్ త్రూ అంతా కూడా ప్రూనింగ్ ఆఫ్ ద ట్రీస్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ ఆఫ్ బేబీ పాండ్స్ కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఈరోజు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సాఫీగా జరగాలని GHMC ప్రతి ఒక్క చర్య తీసుకుంటుందండి. మేడం చాలా వరకు నిన్న వరకు ఎక్కడైతే పోస్టర్లు వెలిసినాయి, కొన్ని గణేష్ నిమజ్జనం ఇక్కడ చేయరాదని చెప్పేసి కొన్ని బ్యారికేడ్లు కూడా పెట్టారు కదా. నిన్న మొత్తం తీసేసి గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఆందోళన ఎలా చూడాలి కదా. ఇప్పుడు మళ్ళీ పెట్టినాము. సో లెట్ us not discuss about that. ఇప్పుడు పెట్టేసాం కదా, సో we will not discuss about that. సో రేపు ఇప్పుడు ఆన్గోయింగ్ అవుతున్న గణేష్ ఇమ్మర్షన్కి GHMC లాస్ట్ 1 month నుంచి వీ హ్యావ్ బీన్ వర్కింగ్. GHMC అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ సిటీ పోలీస్ అందరం కలిసి మేము మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ్ కమిటీతో, స్టేక్ హోల్డర్స్తో లోకల్గా కూడా పెట్టుకున్నాము. అలాగే లాస్ట్ 10-15 days నుంచి మా DCలు విత్ లోకల్ పోలీస్ సపోర్ట్తో అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు. అలాగే జోనల్ లెవెల్లో అయింది, ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము. దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్లో గ్యాప్స్ ఉండొచ్చు, ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు, లేకపోతే లైటింగ్ ఇష్యూస్, ఇవన్నీ మేము ట్రాక్ చేసుకొని ప్లగ్ చేసాము. ఇంకా 1-2 ఏమైనా ఉంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టుడే, బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అన్నీ రిజాల్వ్ అయిపోయినట్లే. సో దీంతో పాటు వీఆర్ ఆల్సో ఎన్ష్యూరింగ్ దట్ అడిషనల్ శానిటేషన్ టీమ్స్, స్విమ్మర్స్, ట్యాంక్స్ దగ్గర క్రేన్స్, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసాము. ఇప్పుడు సిటీలో 450 క్రేన్స్ డిప్లాయ్ అయి ఉన్నాయి. హుస్సేన్ సాగర్ మీదే 38 క్రేన్స్ ఉన్నాయి. అలాగే ఓవర్ పర్సనల్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ GHMC వాళ్ళవే 15,000 people ఉన్నారు. శానిటేషన్, UBD, వెరైటీ ఆఫ్ టీమ్స్తో 15,000 people ఉన్నారు. అండ్ వీఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ 3 shiftsలో. నెక్స్ట్ 3 days అయితే 3 shiftsలో వీల్ బీ వర్కింగ్. మనం 10 కంట్రోల్ రూమ్స్ కూడా సెటప్ చేసుకున్నాము. అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్. దే విల్ బీ సిట్టింగ్ దేర్ ఫుల్ టైమ్. బ్రాడ్లీ మా సైడ్ నుంచి వీ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్
బట్ మాకు డివోటీస్ అండ్ ట్యాంక్స్ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఒక స్మాల్ అపీల్ ఏంటంటే, మీరు రోడ్ మీద పేపర్స్, ఈ పార్టీ పాపర్స్ ఉంటాయి, ప్లస్ ఫ్లవర్స్ ఇవన్నీ కంటిన్యూస్లీ వేస్తూ ఉంటారు, విచ్ వీ అండర్స్టాండ్ సెలబ్రేషన్ మోడ్లో మీరు వేస్తున్నారని. బట్ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, థింక్ అబౌట్ ది శానిటేషన్ వర్కర్స్. మీరు వేసేది కంటిన్యూస్లీ శానిటేషన్ వర్కర్స్ తుడుస్తూనే ఉంటారు. సో వాళ్ళు కంటిన్యూస్లీ తుడిసేదానికి మీరు కొంచెం హెల్ప్ చేసి అది రోడ్డు మీద వేయకుండా ఉంటే మా లైఫ్, మా వర్కర్స్ లైఫ్ కొంచెం ఈజీ అవుతుందని చెప్పి జనరల్ అపీల్. బట్ అదర్వైజ్ మా సైడ్ నుంచి వీఆర్ హోపింగ్ దట్ విల్ హ్యావ్ అ సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ ఇమర్షన్. నిమజ్జనం జరిగిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఎట్లా అంటే వీఆర్ అడిషనల్గా ఒక 400-500 పీపుల్ కూడా పెడుతున్నాము. మా గోల్ ఏంటంటే 1 డేలో వీ విల్ ఎయిమ్ టు క్లియర్ ఇట్ అప్. హోప్ చేస్తున్నాం చేయగలం. Yesterday you put up banner that no POP idols will be allowed in Hussein's on Tagman Road. Why this? I have no comment on this అండి. Anything else అండి? హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా I have no comment on this అండి. మేడం, నేను చార్మినార్ ఏరియా కానీ మొత్తం ఏరియాలో మొత్తం ఫీల్డ్ లెవెల్లో తిరిగినారు. ఎక్కడన్నా సమస్యలు ఐడెంటిఫై చేసి సమస్యలు పరిష్కారం ఎస్, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హండ్రెడ్స్ ఆఫ్ సమస్యలు. నాట్ జస్ట్ నేను తిరిగే ముందే ఒక 1 వీక్ ముందే మా డీసీలు అండ్ ఏఈలు డిఈలు అందరూ తిరిగారు. సో అవన్నీ 1 by 1 ట్రాక్ చేసుకొని మేము రిజాల్వ్ చేసాం. మేడం ఇప్పుడు క్రేన్లు అని చెప్పారు కదా, ఎట్లా దాని ప్రక్రియ ఎన్ని నిమిషాల్లో ఒక పోలీస్నే అడగాలి ఇది. బట్ వీ హ్యావ్ డిప్లాయింగ్ క్రేన్స్ ఒక్కడికి మా రోల్. పోలీస్ మేనేజ్ ది ఆపరేషన్. సో వాళ్ళకే చెప్పగలరు. ఐ డోంట్ నో ఆన్సర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.